ఇప్పుడు నేను చెప్పబోతున్న విషయాన్ని 90% మంది క్రైస్తవులు అర్థం చేసుకోలేకపోవచ్చు. అర్థం చేసుకునే ఆ 10%లో మీరు ఉంటారని ఆశిస్తూ, నా చిన్నతనంలో నేను చూసిన ఒక విషయాన్ని మీతో పంచుకుంటాను. అలా పంచుకుంటూ ఒక ఊహాజనితమైన అలాంటి సన్నివేశాన్ని మీ ముందు పెట్టి, దానిని బైబిల్తో అనుసంధానం చేసి నేను చెప్పాలనుకున్న విషయాన్ని ముగిస్తాను. బహుశా ఇప్పటి తరానికి తెలియకపోవచ్చు, కానీ పాత తరానికి పెద్ద పెద్ద పండ్ల తోటలు, మామిడి తోటలు కానీ, బత్తాయి తోటలు కానీ, దానిమ్మ తోటలు కానీ, పెద్ద పెద్ద తోటలు ఉంటే ఆ తోటల్ని కాపలా కాసేదానికి కాపలాదారులు ఉండేవాళ్ళు. సాధారణంగా ఒక తోటని కాపలా కాయడానికి ఒక కుటుంబం ఉండేది. అలా కాకుండా కొన్ని వందల ఎకరాల తోట అయితే కనీసం 10-15 కుటుంబాలు దాన్ని కాపలా కాయడానికి బ్రతుకుతూ ఉండేవి. ఒకవైపు మల్లయ్య, ఇంకోవైపు సుబ్బయ్య, ఇంకొక వైపు లింగయ్య, ఇంకోవైపు రామయ్య, ఇంకొక వైపు వీరయ్య, ఇంకొక వైపు సూరయ్య, ఇలా కాపలా కాస్తూ ఉండేవాళ్ళు. ఇంతకీ యజమానుడు వీరందరినీ ఎందుకు పురమాయించాడు అంటే, ఆ తోటకు సంబంధించి వీళ్ళు ఆ తోటని సాగు చేయాలి. వీళ్ళకు నియమించినటువంటి, ఉదాహరణకి ఈ వీరయ్యకు నియమించినటువంటి ఈ భాగాన్ని ఆ వ్యక్తి నీరు పట్టడం కానీ, కలుపు తీయడం కానీ, లేకపోతే ఆ పండ్ల చెట్లకు సంబంధించి కత్తిరించడం కానీ, లేకపోతే అంటు కట్టడం కానీ, లేకపోతే ఎరువు వేయడం కానీ, ఎక్కువ కాయలు కాస్తే కొన్నింటిని తుంచడం కానీ, చెట్టు చనిపోకుండా, పూత తక్కువ పూస్తే దానికి సంబంధించిన మందు కొట్టడం కానీ, ఎక్కువ పూత పూస్తే కొంత విదల్చడం కానీ, అలా ఆ వ్యక్తికి ఇచ్చిన భూభాగాన్ని సాగు చేసి దానిలో ఎక్కువ దిగుబడిని తనని పనికి పురమాయించినటువంటి యజమానికి అందించడం, దాన్ని కాపలా కాయడం అన్నది ఈ వీరయ్య పని. అటుపక్కన సూరయ్య పని, అటుపక్కన మల్లయ్య పని, సుబ్బయ్య పని, రామయ్య పని కదా. దీన్ని ఆధారం చేసుకొని ఇప్పుడు ఊహాజనితమైన ఒక సన్నివేశం చెబుతాను. ఒకరోజు ఆ తోటలోనికి ఒక అనుమానాస్పద వ్యక్తి ప్రవేశిస్తుంటే సూరయ్య అనుకున్నాడు, ఆ వ్యక్తి మల్లయ్య సంబంధేమో అని సూరయ్య మౌనం వహించాడు. అటువైపు మల్లయ్య అనుకున్నాడు, ఆ వ్యక్తి సూరయ్య సంబంధేమో, నేను అడిగితే సూరయ్యను అవమానించినట్టు కదా అనుకున్నాడు ఆ వ్యక్తి. ఎందుకంటే అది కొన్ని వందల ఎకరాల తోట కాబట్టి ఆ తోటను సాగు చేయడానికి, కాపు కాయడానికి, సేద్యపరచడానికి పదుల సంఖ్యలో కుటుంబాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకు సంబంధించిన వ్యక్తిని ఈ వ్యక్తికి సంబంధించిన వ్యక్తిని ఇంకో వ్యక్తి. కానీ ఎవరు నోరు తెరిచి ఆ వ్యక్తిని అడగలే. మరుసటి రోజు ఆ వ్యక్తి ఒక బస్తా కాయలు బయటకు తీసుకుని వెళ్తున్నాడు. వచ్చేటప్పుడు అడగినటువంటి వీళ్ళు బస్తా కాయలు బయటకు తీసుకుని వెళ్తూ ఉంటే అడగలే. ఎందుకని? ఏమో యజమానుడు సుబ్బయ్యకి చెప్పాడేమో ఒక బస్తా కాయల్ని బయటికి పంపించమని అని వీరయ్య అనుకున్నాడు. మరుసటి రోజు మరొక బస్తా తీసుకుని వెళ్తున్నాడు ఆ వ్యక్తి. అప్పుడు సుబ్బయ్య అనుకున్నాడు, ఏమో వీరయ్యకి చెప్పాడేమో యజమాని బస్తా కాయలు బయటకు తీసుకురమ్మని, అందుకే పంపిస్తున్నాడు వీరయ్య అని సుబ్బయ్య అనుకున్నాడు. మరుసటి రోజు ఆ వ్యక్తి ఇంకో బస్తా తీసుకుని వెళ్తున్నాడు. రామయ్య అనుకున్నాడు, ఆ వ్యక్తి సూరయ్య సంబంధి, సూరయ్యకి యజమాని చెప్పాడేమో బస్తా కాయలు బయటకు పంపించమని అని రామయ్య అనుకున్నాడు. ఇలా ప్రతిరోజు బస్తాలు పండ్లు బయటికి వెళ్ళిపోతున్నాయి. కానీ ఈ పని వాళ్ళు మాత్రం ఎవరిని అడగటం లే. ఆ వ్యక్తి లోపలికి వస్తున్నప్పుడు ఎవరు నువ్వు, ఎందుకు వచ్చావు, ఎవరి సంబంధివి అని ఎవరు అడగటం లే. ఏమో ఆ వ్యక్తి సంబంధేమో, నేను ఎందుకు అడగాలని ఈ వ్యక్తి సంబంధేమో, నేను అడిగితే బాగుంటుందా అని ఆ వ్యక్తి. మొత్తానికి ఒకానొక రోజు యజమానుడు వచ్చేటప్పటికి యజమాని ఆశించిన స్థాయిలో పంట లేదు. ఎందుకని? రోజు బస్తాలు వెళ్ళిపోతున్నాయి. ఇక్కడ 4 వ్యక్తుల్ని మీకు ప్రస్తావించాను. రామయ్య, సుబ్బయ్య, సూరయ్య, వీరయ్య అంటూ 4-5 వ్యక్తులనే ప్రస్తావించాను. ప్రస్తుతానికి నాకు ఈ పేర్లే తట్టాయి కాబట్టి ఈ పేర్లతోనే
సన్నివేశాన్ని మీకు వివరించాను. 10 కుటుంబాలు అనుకోండి. అలా 4, 5 లోపలికి రావడం, వాళ్ళు 4-5 బస్తాలు ప్రతిరోజు లేదా ప్రతి పూట బయటకు తీసుకుని వెళ్ళడం అన్నది జరుగుతూ ఉంది. కానీ కాపలా ఉన్న వ్యక్తులు మాత్రం వారిని వచ్చేటప్పుడు అడగటం లేదు, బస్తాలు బయటకు మోసుకుని వెళ్ళేటప్పుడు అడగటం లేదు. ఒకానొక రోజు యజమానుడు వచ్చేటప్పటికి ఎంత పంట యజమానికి దక్కుతుంది, యజమాని వీరిని అక్కడ పనికి పురమాయించింది దేనికి? తోటను సేద్యపరచాలి, కాపు కాయాలి. కాపు కాయడం అంటే ఏంటి? లోపలికి ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు, ఎలా వస్తున్నారు, ఎలా వెళ్తున్నారు, ఇదే కదా కాపు కాయడం అంటే. కానీ వీళ్ళు ఎక్కువైన కారణం చేత ఒకరి మీద ఒకరు ఊహించుకొని మొత్తానికి యజమాని అప్పగించిన పనిని నష్టం చేశారు. యజమాని వీరికి ప్రతి నెల ఇస్తున్నటువంటి జీతం, భత్యం, ధాన్యం, దీన్నంతనే అనుభవిస్తున్నారు. కానీ ఆ పంటని, ఆ ఫలాన్ని దొంగల పాలు చేస్తున్నారు. వీళ్ళు మంచి పనోళ్ళేనా? ఇలాంటి పనోళ్ళ వల్ల యజమానికి నష్టమా, లాభమా? ఇలాంటి పని వాళ్ళు జీతానికి పాత్రులా, శిక్షకు పాత్రులా? నా మట్టుకైతే ఈ పని వాళ్ళు శిక్షకు పాత్రులు. ఇప్పుడు దీన్ని ప్రస్తుత క్రైస్తవ్యానికి అన్వయించుకుందాం. ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్నటువంటి విశ్వాసం ఏదైనా ఉంది అంటే అది క్రైస్తవ్యం. సరే, ప్రపంచ లెక్కలన్నీ పక్కన పెడితే మన తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా క్రైస్తవ సంఖ్య పెరిగిపోతూ ఉంది, మనకు తెలుసు. ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రైస్తవ్యాన్ని తోట అనుకుంటే, కొన్ని వందల ఎకరాల్లో విస్తరించి ఉన్న తోట అనుకుంటే, ఈ క్రైస్తవ్యం అంతటి కొరకు ప్రాణం పెట్టిన ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు, ఆయన్ను యజమానుడు అనుకుంటే, ఆయన ప్రాణం పెట్టగా ఏర్పడిన ఈ సంఘాన్ని, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఈ క్రైస్తవ్యాన్ని పండ్ల తోట అనుకుంటే, ఈ పండ్ల తోటని ఆయన కొన్ని లక్షల మంది సేవకులకి, పాస్టర్లకి లేదా కాపరులకి అప్పగించాడు. మీరు కాపు కాయండి, మీరు సేద్యపరచండి, కాపు కాయండి అని అప్పగించాడు. ఆ రోజు ప్రభువైన యేసుక్రీస్తు వారు యోహానికి ఎలాగైతే అప్పగించాడో, నా మందను కాయ, నా మందను మేపు అని ఎలాగైతే అప్పగించాడో, అలా ఒక్కో కాపరికి, ఒక్కో దైవజనుడికి, పాస్టర్కి అప్పగించాడు అని అనుకుందాం. అంటే మినిస్ట్రీ, సంఘ పరిచర్య అని అనుకుందాం. అయితే ఇన్ని లక్షల మంది ఉన్నటువంటి ఈ క్రైస్తవ్యంలోనికి ప్రతిరోజు కొత్తగా కొంతమంది ప్రవేశిస్తూ ఉన్నారు. వీళ్ళెవరు అంటే నకిలీ స్వస్థతలు, దొంగ సాక్ష్యాలు, అబద్ధపు అద్భుతాలు, వాక్య వ్యతిరేకమైన బోధలు, ప్రాస్పరిటీ గాస్పల్, ఇలా భక్తిని బిజినెస్గా మార్చినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రాణత్యాగాన్ని తమ జీవనోపాధిగా మలుచుకున్నటువంటి అపవాది సంబంధులు వెలుగుదూత వేషం వేసుకొని ప్రతినిత్యం క్రైస్తవ్యంలోనికి చొరబడుతూ ఉన్నారు. ఎలాగైతే ఆ తోటలోనికి కొత్త వ్యక్తి వస్తున్నాడో, కొత్త వ్యక్తులు వస్తున్నారు, పెద్దది కదా తోట, కొన్ని వందల ఎకరాలు కదా, అలా ఈ తెలుగు రాష్ట్రాల్లో విస్తరించినటువంటి ఈ క్రైస్తవ్యంలోనికి పాస్టర్ల పేరుతో, కాపరుల పేరుతో, దైవజనుల పేరుతో ప్రతిరోజు కొత్తగా ప్రవేశిస్తూ ఉన్నారు. ఈ తోట విషయంలో ఈ వ్యక్తి సూరయ్య సంబంధేమో అని వీరయ్య అనుకున్నట్టుగా, ఈ వ్యక్తి వీరయ్య సంబంధేమో అని సూరయ్య అనుకున్నట్టుగా, ఈ వ్యక్తి రామయ్య సంబంధేమో అని సుబ్బయ్య, సుబ్బయ్య సంబంధేమో అని రామయ్య అనుకున్నట్టుగా ఇక్కడ కూడా ఏమోలే, ఈ తలాంతు దేవుడు నాకివ్వలేదు, ఆ వ్యక్తికి ఇచ్చాడేమో అని ఈ పాస్టరు, ఇంకో పాస్టరు ఏమోలే, ఈ కృపావరం అన్నది దేవుడు నాకివ్వలేదు, ఆయనకి ఇచ్చాడేమో అనేటట్టుగా ఈ పాస్టరు, ఇంకో పాస్టరు దేవుడు నాకు ఈ పరిచర్య ఇచ్చాడు, దేవుడు ఆయనకు ఆ పరిచర్య ఇచ్చాడు, ఎవరిది ఏ పరిచర్య అయితేనే అందరం కలిసి ప్రభువైన యేసుక్రీస్తు వారినే కదా ఆరాధిస్తున్నాం అనేటట్టుగా ఎవరికి వారు సరిపెట్టుకుంటున్నారు. ఈ తోట విషయంలో కాపరులు ఎలాగైతే మోమాటానికి పోయి
మనస్పర్ధలు వస్తాయేమోనని, అవతల వ్యక్తి నొచ్చుకుంటాడేమో అనేటట్టుగా వాళ్ళు మౌనం వహించి మొత్తం కాపునంతటిని దొంగల పాలు చేశారో, దోపిడీ పాలు చేశారో, అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రాణం పెట్టి సంపాదించిన ఈ సంఘంలోనికి గొర్రె చర్మం వేసుకున్న తోడేళ్ళు ప్రతినిత్యం ప్రవేశించి నకిలీ స్వస్థతల పేరుతో, అబద్ధపు అద్భుతాల పేరుతో, మోసపూరితమైన సాక్ష్యాల పేరట భక్తిని బిజినెస్గా మార్చి వారి వ్యక్తిగతమైన సామ్రాజ్యాలు నిర్మించుకుంటూ ఉంటే, ఏమో దేవుడు వారిని అలా వాడుకుంటున్నాడు, దేవుడు అలాంటి తలాంతి ఇచ్చాడు, దేవుడు ఆ పరిచర్యను వాళ్ళకి అప్పగించాడు అనేటట్టుగా ఎవరికి వాళ్ళు అడగకుండా, ప్రశ్నించకుండా, వారిని వేలెత్తి చూపించకుండా, నిలదీయకుండా ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఈ సూరయ్య, వీరయ్య, మల్లయ్య, ఎల్లయ్య ఇక్కడ ప్రవర్తించినట్టుగా ఈరోజు కూడా క్రైస్తవ్యంలో ప్రతి పాస్టర్ ఇది నా చర్చ్, ఇది నా సంఘం, దేవుడు నాకు ఈ సంఘాన్ని ఇచ్చాడు, నేను దీన్ని చూసుకుంటా. ఇంకొక ఆయన ఇది నా చర్చ్, నేను దీన్ని చూసుకుంటా. ఇంకొక ఆయన ఇది నా చర్చ్, నా సంఘం, నేను దీన్ని చూసుకుంటా అనేటట్టుగా ఎవరి వంతులో వాళ్ళు పరిచర్య అనుకుంటున్నారు. కానీ ప్రతినిత్యం ఈ క్రైస్తవ్యంలోనికి వింత వింత ఆచారాలు, వింత వింత పద్ధతులు మొత్తంగా క్రైస్తవ్యాన్ని కొల్లగొట్టేటువంటి, క్రైస్తవ్యం అంటే ఇంత ప్రమాదకరమైందా, లేకపోతే ఇంత హాస్యాస్పదమైందా, లేకపోతే ఇంత అమాయకమైందా, ఇంత వెర్రితనంతో కూడుకున్నదా, ఇంత అజ్ఞానంతో కూడుకున్నదా, ఇంత మూఢత్వంతో కూడుకున్నదా అని బయట వ్యక్తులు ఆశ్చర్యపోయేటట్టుగా అనేకమైన పద్ధతులు ప్రవేశపెట్టి అమాయకుల జేబులు కొల్లగొడుతూ ఉంటే, జీవితాలు నాశనం చేస్తూ ఉంటే, ఒక పాస్టర్ అంటున్నాడు ఇది దేవుడు ఆయనకిచ్చిన పరిచర్య, నాకెందుకు అని అనుకుంటున్నాడు. ఇంకో పాస్టర్ అనుకుంటున్నాడు దేవుడు ఆయనకు అలాంటి తలాంతి ఇచ్చాడేమో, నాకివ్వలేదు, నాకెందుకు, దేవుడు ఆయన్ను అలా నడిపిస్తున్నాడేమో, నాకెందుకని ఇంకొక పాస్టర్. I bring in the name of Jesus. యేసు నామములో నోరు తెరబడును గాక, తెరబడును గాక. స్వరపేటిక యేసు నామములో ఓపెన్ గాక. గట్టి చెప్పు, గట్టి చెప్పలు కొట్టండి, గట్టి చెప్పలు కొట్టండి. ఏం పేరు నీ పేరు? ఏ ఊరు నీ ఊరు? మాట్లాడుతున్నావు ఇప్పుడు రాదు, కానీ దేవుడు ఈ రోజున ఆ వ్యక్తికి దేవుడు స్వరమిచ్చి మాట్లాడించాడు. దేవునికి ఇవ్వవలసిన దశమ భాగం ఇవ్వకుండా మీరు ఆర్థికంగా వర్ధిల్లే ఛాన్స్ కూడా లేదు. దేవుడు వర్ధిల్లింప చేయాలంటే దేవుని సన్నిధికి మీ దశమ భాగం తీసుకొచ్చి ఇవ్వండి. దేవుని సంఘము వర్ధిల్లుతుంది. వ్యక్తిగతంగా మీరు 30దంతులుగా, 60దంతులుగా, 100అంతులుగా వర్ధిల్లుతారు. నమ్మిన వాళ్ళు మీకు కానుకను పైకెత్తి పట్టుకుంటారా? మీకు డబ్బు నోరు తెరిచి బయటకు వచ్చేస్తున్నా, ఫైర్! చూడండి, నోరు తెరిచి అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. రాత్రిపూట లేడీస్ రూపంలో వచ్చేది నువ్వేనా? లేడీస్ రూపంలో వస్తున్నా, వాంతి రూపంలో చూడండి, వాంతి రూపంలో బయటకు వచ్చేస్తున్నా. కళ్ళలోకి మంటలో స్పెషల్ పాతాల అగ్ని గంధకాలు ఈ ఒంట్లో ఉన్న కామ పిశాచులని, మోహిని పిశాచుల్ని శిక్షిస్తుంది, దండిస్తుంది. కాలిపోతున్నా, ఫైర్! ఫైర్! ఎందుకు అలా వెనక్కి వెళ్ళిపోతున్నారు? ఏం జరుగుతుంది మీకు ప్రార్థిస్తున్నప్పుడు? ఎవరు తోస్తున్నట్టుగా ఏదో ప్రెషర్, శక్తి, అదేంటో తెలుసా? వావ్, మీ ఇంట్లోకి ఎలుకలు బొద్దికలు వచ్చాయి. ఎలుకలు బొద్దికలు వచ్చి ఏం చేసావమ్మా? ఎలుకలు నైట్ లో ఎలుకలు తిరుగుతా ఉండేవి, అవన్నీ రాకుండా ఉండాలని ప్రేయర్ రిక్వెస్ట్ రాసిన. ఎలుకలు తిరిగినప్పుడు బెడ్ మీద కూడా తిరిగావమ్మా? బెడ్ మీద కానీ లేదా జస్ట్ మీకు చాలా ఇబ్బందిగా ఉండేది? ఇబ్బందిగా ఉండేది. అవును, ఎలుకలంటే ఇబ్బంది ఉంటుంది. అవన్నీ
ఇప్పుడు ఆగిపోయినాయి, తగ్గిపోయింది. వా అవన్నీ ఆగిపోయినాయి. వావ్, చూసారండి, ఎలుకలు కనుక వస్తే ఎస్ నిద్ర పాటి మీద పాకుతా ఉంటాయి. ఎస్ బొద్దింకలు, ఎస్ ఇవన్నీ ఈ బిడ్డ విశ్వాసం ఏంటంటే ఎస్ ప్రభువా ఈ ఎలుకలు బొద్దింకలు ఎందుకో మా ఇంటికి వస్తున్నాయి, పక్కింటి ఇవ్వకుండా మా ఇంటికి వచ్చేస్తున్నాయని ఎస్ విశ్వాసంతో అనుకుంది. ఎస్ అనాయింటింగ్ గాని వాడింది. ఎస్ ప్రార్థన చేయించుకోగానే ఎస్ అప్పటి నుంచి కూడా ఎస్ ఇంట్లో ఎలుకలు కానీ బొద్దింకలు తిరగడం లేదు. అవునా అవునా ఎక్కడి నుంచి వచ్చినావు? ఇంట్లోనే ఉన్నావా? చూస్తావా? ఇక్కడ ఏ దేవుడు ఉన్నాడు చెప్పు. అవునా అవునా మస్తు మందిని చూసినావా? అలా రా బాషి అలా రా బాబా బాబా మస్తు మందిని చూసినావు, చాలా మందిని చూసినావు. ఏం పేరు నీ పేరు? నా పేరు నువ్వయ్యకు. అవునా నేను ఎవరికి చెప్పలేదు నా పేరు. ఇటు చూడు. చూస్తున్నా. ఏసునామంలో ఏసునామంలో ఇప్పుడు ఉన్న ప్రతి బలహీనత ఏసునామంలో గట్టిగా చెప్పు. నడవనివ్వకుండా చేసింది నువ్వేనా? చెప్పు గట్టిగా, చెప్పు గట్టిగా చెప్పు. నువ్వేనా? గట్టిగా. యాక్సిడెంట్ చేసింది నువ్వేనా? ఆ నడుముని కాళ్ళను వదిలిపెట్టి వెళ్ళిపోతావా ఇక? చెప్పదు గట్టిగా. ఇప్పుడు యవ్వన బిడ్డ పరిగెత్తాలా, 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 పరిగెత్తాలా. వెళ్ళిపో, డెవిల్ బయటకు వెళ్ళి కలలో నుంచి చేతులు చేతాయి కడుపు నడుము అమ్మోకాళ్ళలో పాదం లెఫ్ట్ కాలు బొట్టనేల నుంచి వెళ్ళిపో, లెఫ్ట్ కాలు బొట్టనేల నుంచి బయటకు వెళ్ళిపో, వెళ్ళిపో 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 బయటకు వెళ్ళిపో. దయ్యమా వెళ్ళిపో, పుట్టి దయ్యమా, యాక్సిడెంట్ చేసిన దయ్యమా వెళ్ళిపో, వెళ్ళిపో 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 ఆమేన్. ఆమేన్ 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 ఆమేన్. ఆ తోట విషయంలో బస్తాల బస్తాలు బయటకు వెళ్తూ ఉంటే ప్రశ్నించకుండా ఎవరి పని వాళ్ళు చేసుకున్నారే, వాళ్ళు ఎంత అమాయకులో, యజమానికి ఎంత నష్టం తీసుకుని వచ్చేటువంటి పని వాళ్ళలో, బుద్ధి లేని జ్ఞానం లేని పని వాళ్ళలో ఈరోజు పాస్టర్లు కూడా, కాపర్లు కూడా, మేము పరిచర్య చేస్తున్నామని చెప్పుకుంటున్నటువంటి ఈ అమాయకులు కూడా అలాగే కనపడుతున్నారు నా కంటికి. ఆ వ్యక్తిని అక్కడే నిలవబెట్టి ఆగు ఎవరి సంబంధమే అని అడిగి, నేను వీరయ్య సంబంధిని అంటే వీరయ్యను పిలిచి, ఏం వీరయ్య ఈ వ్యక్తి నీ సంబంధేనా అని అడిగి, ఒకవేళ వీరయ్య అందుబాటులో లేకపోతే నేరుగా యజమానికి ఫోన్ చేసి, అయ్యగారు ఒక వ్యక్తి వచ్చాడు వీరయ్య సంబంధి అని, ఒక బస్తా తీసుకుని వెళ్తున్నాడు, మీరేమైనా తీసుకొని రమ్మన్నారా, లేకపోతే వీరయ్య రహస్యంగా వీటిని ఏమైనా దాటిస్తున్నాడా అని అడగకపోతే మల్లయ్య మంచోడేనా? కాదు కదా. అలాగే ఈరోజు ఎవడికి ఇష్టం వచ్చిన విధానంలో వాడు చర్చ పెట్టుకుంటూ ఉంటే, ఎవడికి ఇష్టం వచ్చిన బోధ వాడు చేస్తూ ఉంటే, ఎవడికి ఇష్టం వచ్చిన పద్ధతి వాడు క్రైస్తవం మీద రుద్దుతూ ఉంటే, ఎవడికి ఇష్టం వచ్చినంత వాడు సంపాదించుకుంటూ ఉంటే, ఎవడికి వాడు బాధ్యత లేకుండా వాళ్ళ పనుల్లో వాళ్ళు నిమగ్నమైపోయారంటే, ఇలాంటి పాస్టర్లుగా పిలువబడుతున్న వీళ్ళంతా బాధ్యత కలిగిన వాళ్ళేనా? బైబిల్ చాలా స్పష్టంగా చెప్పింది, నేను నిజమైన ద్రాక్షవల్లినే, మీరు నాలో తీగలు అని యేసుప్రభు చెప్పాడు. తీగ తన సారాన్ని ఎక్కడి నుంచి తీసుకుంటుంది? దాని కాండంలో నుంచి కదా. దేనికైతే అంటి పెట్టుకుని ఉందో దాంట్లో నుంచి కదా తీసుకుంటుంది. మరి ఈరోజు జరుగుతున్నటువంటి సేవలో ప్రభువైన యేసుక్రీస్తు బోధలోని సారం మనకు కనబడకపోతే, ఈ తీగ ప్రభువైన యేసుక్రీస్తు వారిలో నుంచి వచ్చింది కాదు అనే స్పృహ మనకు రాదా? తెలీదా? కొరింథీ పత్రికలో దేవుడు వ్యవసాయకుడు,
మేము ఆయనతోటి జత పనివారము, మీరు దేవుని వ్యవసాయం అని అపోస్తలుడైన పౌలు పోల్చినటువంటి పోలిక మనకు గుర్తుకు లేదా? మరి ఈ క్రైస్తవ్యం దేవుడు చెప్పినటువంటి పద్ధతిలో పెరుగుతుందా? అలా సాగు చేస్తున్నామా? 2 కొరింథీ పత్రికలో అపవాది సంబంధులు వెలుగుదూత వేషం వేసుకున్నారు, వెలుగుదూత వేషం వేసుకున్నారు, నీతి పరిచారకుల వేషం వేసుకున్నారు అని అపోస్తలుడైన పౌలు చెప్పింది దేన్ని గూర్చి? 1 యోహాను పత్రిక 4వ అధ్యాయంలో ప్రతి ఆత్మను నమ్మకండి, ప్రతి ఆత్మ నమ్మకండి, ఆ ఆత్మ దేవుని సంబంధమైందో కాదో పరీక్షించండి అని ఎందుకు చెప్పాడు యోహాను? సంఖలో సంచి వేసుకుని వచ్చిన ప్రతి ఒక్కడు పాస్టర్ అని బైబిల్ చెప్పిందా? ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పినట్టుగా కాక ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన దానికి భిన్నంగా ఉన్నటువంటి వ్యక్తుల్ని మనం కాపరులుగా అంగీకరిస్తే క్రీస్తు ప్రాణత్యాగాన్ని వెక్కిరిస్తున్నాం కాదా? అపోస్తలుల కార్యంలో అపోస్తలుడైన పౌలు ఏం చెప్పాడో నేను చదివి వినిపిస్తాను. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండుడి. నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను కనికరింపరు, మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటల పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు. కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పితనని మీరు జ్ఞాపకం చేసుకొని మెలకువగా ఉండుడి. ఇప్పుడు దేవునికిని ఆయన కృపావాక్యమునకును మిమ్మును అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగజేయుటకును పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకును శక్తిమంతుడు. ఎవని వెండినైనను బంగారమునైనను వస్త్రములనైనను నేను ఆశింపలేదు. నా అవసరముల నిమిత్తమును నాతో ఉన్నవారి నిమిత్తమును ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియను. చదవబడిన ఈ లేఖన భాగంలో అపోస్తలుడైన పౌలు సంఘం అంటే దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించింది, ఆ స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘాన్ని కాయడానికి, దేని నుంచి కాయడానికి? నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశిస్తారు, వాళ్ళు సంఘాన్ని చీల్చి చెండాడతారు. అలాంటి వారి బారి నుండి మిమ్మల్ని కాపాడడానికి 3 సంవత్సరాలు రాత్రింబగళ్ళు కన్నీరు విడుచుచు కాపలా కాసుకున్న ఈ సంఘాన్ని మీకు అప్పగిస్తున్నాను, మీరు మెలకువగా ఉండండి అని ఆయన మాదిరిని పెడుతున్నాడు. ఎవరి వెండిని కానీ బంగారాన్ని కానీ వస్త్రాన్ని కానీ నేను ఆశించానా అంటూ ఎవడైనా మీ దగ్గర ఉన్న సొత్తుల్ని ఆశించి వస్తే వాడు తోడేలు అని నా అవసరాల కోసం, నాతో ఉన్నవారి అవసరాల కోసం ఈ నా చేతులు కష్టపడ్డాయని తన మాదిరిని చూపెడుతూ ఈ మాదిరికి భిన్నంగా ప్రవర్తించేవాడిని నమ్మకండి, వాడు గొర్రెచెరం వేసుకున్న తోడేలు అని ఇంత జాగ్రత్త ఎందుకు చెప్పాడు అపోస్తలుడైన పౌలు? కానీ ఈ 2025లో ఎవడైనా ఒకడు చర్చి ప్రారంభిస్తే, ఎవడైనా ఒకడు పరిచర్య ప్రారంభిస్తే, ఎవడైనా ఏదో ఒక విధానంలో గొప్పవాడు అవుతూ ఉంటే ఈ వ్యక్తి అనుకుంటున్నాడు ఏమో దేవుడు ఆ వ్యక్తికి అలాంటి దర్శనం ఇచ్చాడేమో అని ఈ పాస్టర్ గారు, ఏమో ఆ వ్యక్తికి దేవుడు ఆ తలాంతి ఇచ్చాడేమో నాకివ్వలేదు, నేనెందుకు ఆ వ్యక్తిని జడ్జి చేయాలి, తీర్పు తీర్చాలని ఈ పాస్టర్, ఏమో దేవుడు ఆయన్ను అలా నడిపిస్తున్నాడేమో అని ఆ పాస్టర్. మరి బైబుల్ దేనికి మనందరి చేతుల్లో? ఒకవేళ ఒక్కొక్కరికి ఒక్కో తలాంతు ఇచ్చి అర్థం కాని తలాంతులు, ప్రతి తలాంతు బైబిల్లోనే ఉంటుంది కదా, బైబిల్లో చెప్పిన తలాంతు కంటే భిన్నమైన తలాంతు ఉంటుందా? మనకి మంది ముఖ్యమా, సత్యం ముఖ్యమా? నాశనానికి పోయే దారి విశాలంగా ఉంటుంది అని యేసుప్రభువుగా చెప్పాడు. జీవానికి పోయే దారి ఇరుకు దారి, దాన్ని కనుగొనేవారు కొందరే అని యేసుప్రభువు చెప్పలేదా? ఈరోజు మందిని చూసి అది నిజం అనుకుంటున్నటువంటి నేటి క్రైస్తవ్యం దౌర్భాగ్యకరమైన పరిస్థితి ఇది. యేసుప్రభువు అన్నాడు జీవానికి పోయే దారి ఇరుకుదారి, ఇరుకుదారి, దాన్ని కనుగొనేవారు కొందరే. అంటే ఈరోజు మంది ఎక్కువ ఉంటే అది నిజమని, మంది తక్కువ ఉంటే అది అబద్ధమని అనేటట్టుగా అలాంటి ఆలోచన విధానంలోకి వచ్చినటువంటి నేటి దౌర్భాగ్యకరమైన పరిస్థితి, సిగ్గుపడాల్సిన క్రైస్తవ దుస్థితి. దేవుడు
వాక్యానికి విరుద్ధంగా తలాంతులను ఇస్తాడా? వాక్యంలో తాను బయలుపరిచిన సత్యానికి భిన్నంగా దేవుడు పరిచర్యలను అప్పగిస్తాడా? ఎవరు ఎలా చేసినా అందరం ప్రభువైన యేసుక్రీస్తు వారి కోసమే కదా. ఏంటి మాట? ఆయన బయలుపరిచిన సత్యానికి భిన్నంగా మనం ఎంత ప్రయాసపడితే ఎవరికి కావాలి? అంటే ప్రభు లేఖనాల్లో బయలుపరిచిన సత్యం కంటే భిన్నంగా మనం పరిచయం చేసి ప్రభువుకి మహిమను ఎలా తీసుకుని వస్తాం? ఎలాగైతే వీరయ్య, సూరయ్య, మల్లయ్య, సుబ్బయ్య, ఎల్లయ్య వీళ్ళు యజమాని తమకు అప్పగించిన ఆ తోట విషయంలో దోషులయ్యారో, ఈరోజు ప్రతి కాపరి, ప్రతి పాస్టర్, ప్రతి దైవజనుడిగా పిలువబడుతున్న ప్రతి ఒక్కడు బాధ్యులే, శిక్షార్హులే. ప్రశ్నించాలి, లేఖనాన్ని బట్టి ప్రశ్నించాలి. సొంతంగా అడగమని చెప్పట్లే. మన చేతిలో బైబిల్ ఉంది, బైబిల్లో స్పష్టమైన ఆజ్ఞ ఉంది. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. మరొకసారి చదివినిపించనా? ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. ఈ మాట నా బైబిల్లోనే ఉందా? మీ బైబిల్లో కూడా ఉందా? అంటే నేను సేవకుణ్ణి, నేను దైవజనుణ్ణి అని వచ్చిన ప్రతి ఒక్కరిని నమ్మొద్దు అని లేఖనం చెప్తుంది. వాటిని ఏం చేయాలంట? వారు దేవుని సంబంధులో కారో పరీక్షించాలి, టెస్ట్ చేయాలి, పరీక్షించాలి. ఎలా పరీక్షించాలి? ఒక వ్యక్తి దైవజనుడో కాదో, అది పరిచర్యో కాదో, అది తలాంతో కాదో, అది వాక్యమో కాదో, అది అద్భుతమో కాదో, అది సూచక్రియో కాదో, అది సాక్ష్యమో కాదో, అది సంఘమో కాదో అనేది ఎలా పరీక్షించాలి అంటే వాక్యం, లేఖనం, బైబిల్. అపోస్తలులు కానీ ప్రవక్తలు కానీ అలాంటి పరిచర్య చేశారా? అలాంటి లేఖన ఆధారం బైబిల్లో ఉందా? ఆ లేఖనం ఇప్పుడు వీరు చేస్తున్న దాన్ని సమర్థిస్తూ ఉందా? చిన్న విషయమే కదా లేఖనాన్ని బట్టి పరీక్షించడం. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. అమ్మో, అంతమంది వెళ్తున్నారంటే వాళ్ళు తెలియకుండానే వెళ్తున్నారా? అంతమంది అబద్ధంలో ఉన్నారా? కాదు కదా. దేవుడు వారిని దీవించాడు, వాళ్ళు అంచెలంచెలుగా ఎదిగిపోతున్నారు. దేవుడు మమ్మల్ని దీవించలేదు, మనం వెళ్ళి వారిని అనడం ఏంటి అని ఈ వ్యక్తి అనుకోవడం. ఒకవేళ వీళ్ళు తెగించి అడిగితే ఆ వ్యక్తి అంటున్నాడు, దేవుడు మమ్మల్ని దీవిస్తూ ఉంటే మీరు కుళ్ళుకుంటున్నారు అనేటట్టుగా వాళ్ళు వీరిని వెక్కిరించడం. మొత్తంగా ప్రభువైన యేసుక్రీస్తు ఏ సంఘం కోసం అయితే ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడో ఆ సంఘం అపవాది చేతిలో పడింది. ఎవడి వ్యక్తిగత సామ్రాజ్యాలను వారు నిర్మించుకుంటున్నారు, ఇష్టానుసారంగా దోచుకుంటున్నారు, లేఖనాన్ని అడ్డగోలుగా వక్రీకరిస్తున్నారు. అబద్ధపు అద్భుతాలు, నకిలీ స్వస్థతలు, మోసపూరితమైన సాక్ష్యాలు, అన్ని పిట్టకథలు, కట్టుకథలు, కాకమ్మ కథలు, ఎవడి బుర్రలో ఏ ఆలోచన వస్తే దాన్నంతా క్రైస్తవం మీద రుద్దుతున్నారు. ఇది ప్రభువైన యేసుక్రీస్తు ప్రాణం పెడితే వచ్చిన సంఘం. దీనిలోనికి ఒక వ్యక్తి వచ్చి పరిచయం చేయాలంటే ఆ వ్యక్తి మొదట పరీక్షించబడాలి. అధ్యక్షుడికి ఉండవలసిన అర్హతలు వ్రాయబడ్డాయి తిమోతి పత్రికలోను, తీతు పత్రికలోను. ఊరకే వ్రాయబడ్డాయా? తమాషకు వ్రాయబడ్డాయా? పరిచారకులకి ఉండవలసిన అర్హతలు రాయబడ్డాయి, ఊరకే వ్రాయబడ్డాయా? ఎవడికి వాడు సంఖలో సంచి వేసుకొని నన్ను దేవుడు సేవకు పిలిచాడు అంటే మరి లేఖనాల్లో అర్హతలను బయలుపరిచిన దేవుడు ఊరకే బయలుపరిచాడా? నిన్ను దేవుడు పిలిచాడో లేడో మాకెలా తెలుస్తుంది? లేఖనంలో నీ పిలుపుకి నిర్ధారణ ఉండాలి కదా. నీ చేష్టలకి, నీ ప్రవర్తనకి, నీ ఆలోచనకి, నీ బోధకి, నీవు చేస్తున్న పరిచర్యకి లేఖనంలో ఆధారం ఉండాలి కదా. లేఖనం సమర్థించాలి కదా. నాశనానికి పోయే దారి విశాలమైన దారి అంటే ఈరోజు విశాలమైన దారిలో ప్రయాణం చేస్తున్నటువంటి వాళ్ళు నిజమైన క్రైస్తవులు అయిపోయారు. ఇరుకు మార్గంలో ప్రవేశించే వాళ్ళు కనీసం క్రైస్తవులుగా కూడా గుర్తించబడటం లేదు. ఎందుకంటే దేవుడు వీరిని దీవించట్లేదంట, వారిని దీవించాడంట. ఎవడైనా నేను దైవజనుణ్ణి, నేను సేవ చేస్తున్నాను అని వస్తే వారిని పరీక్షించకుండా టెస్ట్ చేయకుండా, లేఖనాన్ని బట్టి వాడిని బేరీజు వేయకుండా
వాడిని దైవజనుడిగా అంగీకరించిన ప్రతి ఒక్కడు ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రాణత్యాగం విషయంలో అపరాధిగా ఎంచబడతాడు. ప్రభువైన యేసుక్రీస్తు రక్తం చిందించి అలా ఏర్పడిన సంఘాన్ని కాయడానికి, ఈ క్రూరమైన తోడేల నుంచి కాయడానికి దేవుడు కాపరులు నియమిస్తే, ఈ కాపరుల్లో 4 గోడలు నిర్మించుకొని పైన కప్పేసుకొని ఇది నా సంఘం, ఇది నా సంఘం, ఇది నా సంఘం అంటూ బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నటువంటి ప్రతి ఒక్కడు ప్రభువైన యేసుక్రీస్తు ప్రాణత్యాగం విషయమై లెక్క చెప్పాలి. ప్రతి ఒక్కడు దోషే. ఈరోజు క్రైస్తవ మీద వస్తున్న ట్రోలింగ్, మీమ్స్ ఎంత దారుణంగా ఉన్నాయి. ఒక్కొక్కరు చేస్తున్నటువంటి నకిలీ స్వస్థతలు, అద్భుతాలు, సూచక్రియలు, సాక్ష్యాలు, ఒక్కొక్కరు పెడుతున్నటువంటి మీటింగ్లు, వారు దండుకుంటున్నటువంటి దోపిడీ, ఆ ధనాన్ని గూర్చి బయట వ్యక్తులు నీచంగా వీడియోలు చేస్తూ ఉంటే, ట్రోలింగ్ చేస్తూ ఉంటే, మీమ్స్ చేస్తూ ఉంటే, ఇదే క్రైస్తవమని మిగిలినటువంటి ప్రపంచానికి చూపెడుతూ ఉంటే, ఎవడికి వాడు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తూ అలాంటి సాక్ష్యాలు చెబుతున్నటువంటి, అలాంటి పనులు చేస్తున్నటువంటి వారిని ఉపేక్షిస్తూ పట్టించుకోకుండా దేవుడు వారికి ఇచ్చిన తలాంతు అది అన్నట్టుగా ఇంకా సమర్థించుకుంటూ పోతూ ఉంటే, వాళ్ళు చేస్తున్న ఆ వికృత చేష్టలకి, జరుగుతున్న ఈ అవమానానికి ప్రభువైన యేసుక్రీస్తు వెక్కిరించబడుతూ ఉంటే, నేను దైవజనుణ్ణి అని పిలువబడుతున్న ప్రతి ఒక్కడు దోషి, ప్రతి ఒక్కడు శిక్షార్హుడు. నా మట్టుకు నేను ఎవడైనా క్రైస్తవునికి వస్తూ ఉంటే వాడిని పరీక్షించి వీడు చేస్తున్నది తప్పు లేదా ఒప్పు అని నిలదీస్తున్న లేఖన అధికారాన్ని బట్టి, ఎవడి మనోభావాలు దెబ్బతిన్నా, ఎవడు నొచ్చుకున్నా, ఎవడు మెచ్చుకున్నా, ఎవడు ఏమన్నా సరే లేఖన అధికారాన్ని బట్టి నేను పరీక్షిస్తున్నా వీడు దేవుని సంబంధ కాదా అని. మరి మీ బాధ్యత, మీ పరిధిలో నేను దైవజనుణ్ణి అని పిలువబడుతున్నవాడు, ఇది సేవ అని పిలువబడుతున్న దాన్ని లేఖనంతో పరీక్షిస్తున్నావా? లేకపోతే వీడు మల్లయ్య సంబంధి అని సూరయ్య అనుకున్నట్టుగా, వీడు సుబ్బయ్య సంబంధి అని రామయ్య అనుకున్నట్టుగా ఇది ఆయన పరిచర్య, ఆయన దర్శనం అని సరిపెట్టుకుంటున్నావా? యజమానికి లెక్క ఒప్పగించాలి. జాగ్రత్త.